ఒక చిన్న హార్వెస్ట్ చేస్తూ గార్డెన్ అప్డేట్స్ ఇస్తాను. నమస్తే అండి. వెల్కమ్ టు అమృత పవనాలు. కాకరకాయలు, ఈ చిట్టి కాకర ఒక 2 కాయలే ఉన్నాయి. మిగతావి పిందెలు. ఇంకా ఫ్యూ డేస్ అయితే కానీ తయారవ్వవు. అందుకే 2 కోసేసాను. బెండకాయలు 2 ఉన్నాయి, కానీ ఒక్కటే బాగా రెడీ అయింది. ఇంకొకటి రేపు అలా కొయ్యొచ్చు. వంకాయలు, ఈ వంకాయ మొక్క పెట్టాక పెరగడానికి ఒక 1.5-2 మంత్స్ టైం తీసుకుంటుంది. చక్కగా మొక్క బాగా పెరిగిన తర్వాత, పూత మొదలైన తర్వాత చక్కగా గుత్తులు గుత్తులు కాయలు కాస్తుందండి. వంకాయ ఈరోజు ఒక 4-5 కాయలు వస్తున్నాయి. ఆల్రెడీ నిన్న మొన్న 2 కాయలు చొప్పున కోసాను. ఇదిగోండి, చిన్నగా ఉన్నాయి, అందుకే కొయ్యలేదు. రేపు వస్తాయి అనుకుంటుంది, రేపు కానీ ఎల్లుండి కానీ. ఇలా మనం 2-3 డేస్ స్పాన్లో కోసుకున్న కాయలన్నీ ఒకేసారి వండుకోవడానికి ఈ సులభంగా ఉంటుంది. ఒక 1/2 కేజీ దాకా వస్తాయి, పావు నుంచి 1/2 కేజీ మధ్యలో. ఇప్పుడే మన గార్డెన్లో కాస్త కూరగాయలు పెరుగుతున్నాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. వీటితో పాటు కాసిన చిక్కుళ్ళు కూడా కోసుకుందాము. ఈ కాయ మొక్కకి కావాలని వదిలేసాను. నెక్స్ట్ సీజన్కి సీడ్స్ కావాలి కదా. మనం మొక్కకే వదిలేస్తే మొక్కకే ఎండిన కాయలో సీడ్స్ చాలా బలంగా ఉంటాయి. అవి మనకి నెక్స్ట్ సీజన్కి యూస్ఫుల్గా ఉంటాయి. 2 మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కకొకటి, పక్కనున్న మొక్కకు కూడా ఒక కాయ వదిలేసాను. నేను కొత్తగానే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశానండి. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకుంటాము, ఏ మిస్టేక్స్ చేస్తాము, అలాగా ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా జాయిన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేయకపోయినా తర్వాత స్టార్ట్ చేసినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అలా ఎవరికైనా ఐడియా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ చిక్కుడుకాయలు పావు కిలో పైనే వచ్చాయండి, ఆల్మోస్ట్ 1/2 కిలో. ఎందుకంటే గింజ బాగా గట్టిగా, అంటే పెద్ద సైజు వస్తుంది, దానివల్ల మంచి వెయిట్ ఉంటున్నాయి. అందుకని చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. అసలు చాలా హ్యాపీ అనమాట. చిక్కుడుకాయలు బెస్ట్. ఈ చెట్టు చిక్కుడు ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు, ఎక్కువ ఈల్డ్ వస్తుంది. టోటల్గా ఇది మన హార్వెస్ట్. థ్యాంక్ యూ అండి.